ఇప్పుడు చాలా మంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారంటే, నేను ఎన్నిసార్లు తిరగబాటు చేసినా, ఎన్నిసార్లు తిరస్కరించినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదులే. ఈ ఆలోచనలు చాలాసార్లు మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. ఏమంటే దేవుడు కూడా మనల్ని బాగా గమనిస్తాడు. మన హృదయ ఆలోచనలు ఏంటో ఎరిగిన వాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి మోసం చేయలేం. మనకు ఏదో పాపం అనేది లైసెన్స్ లాగా కొంతమంది భావిస్తారు. ఏం పర్వాలేదులే, తప్పు చేసిన ఏం కాదులే అని అనుకుంటుంటారు చాలా మంది. లేదండి, అది చాలా పొరపాటు. అది సైతాను స్వరము ప్రియులారా. సైతాన్ ఏం చెప్తాడో తెలుసా? ఏం కాదులే, ఏ తప్పు చేసినా పర్వాలేదులే. తప్పు చేసిన తర్వాత జస్ట్ మోకరించి ప్రేయర్ చేయి, దేవుడిని అడుగు, దేవుడు ఎలాగో క్షమించేస్తాడు కదా, ఆయన క్షమించేస్తాడు కాబట్టి ఇంకేంటి అని వచ్చి సైతాను మాట్లాడుతూ ప్రేరేపిస్తూ ఉంటాడు. చెయ్యకూడని వాటిని మనతో చేపించాలని, దేవుడు అసహించుకునే వాటిని మనము చేయాలని, ఈ విధంగా సైతాన్ ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఏంటంటే దైవ స్వరాన్ని వినకుండా సైతాను స్వరం విన్నామనుకోండి, మన జీవితాలు పాడైపోతాయి ప్రియులారా. దేవుడు అంటున్నాడు, మీరు నా పక్షాన ఉంటే నేను కూడా మీ పక్షాన ఉంటాను, మీరు నన్ను విసర్జిస్తే నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తాను. అంటే మనము దేవుని చేయి విడిచిపెడితే దేవుడు మన చేయి విడిచిపెడతారా? ఆయన మాటల్లో ఉన్న భావం ఏంటో తెలుసా ప్రియులారా? నా కృపను మీరు దుర్వినియోగం చేసుకోకూడదు. నేను కూడా చూసేంత వరకు చూస్తాను, నేను కూడా మీతో ఎంతవరకు ఓపిక కలిగి ఉండాలో అంతవరకు ఓపిక పడతాను. కానీ మీరు దాన్ని ఆసరాగా తీసుకుని, నేను ఉచితంగా కృపనిచ్చాను కాబట్టి ఆ కృపను మీరు గనక దుర్వినియోగం చేసుకుంటూ బ్రతికితే నేను మిమ్మల్ని విడిచిపెట్టే సమయము వస్తుంది అని దైవ వాక్కు మనకు తెలియపరుస్తుంది ప్రియులారా.